కూడా హతసాక్షులుగానే మరణించారు. అలాగే ఒక్క సందేశం ద్వారా చాలామంది బైబిల్ గ్రంథంలో మార్చారు. మనం విన్న సిలువ మీద దొంగ ఒక్క సందేశం ద్వారానే మారాడు. అలాగే జక్కయ్య యేసుక్రీస్తు తీసుకెళ్ళి జక్కయ్య ఒకసారి చెప్పాడు, అంతే. ఎన్నిసార్లు చెప్పాడు? ఒకటేసారి చూశాడు, వెంటనే తీసుకెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఆయనకి యేసుక్రీస్తు ఒక్కసారి ఆయన ఇంటికి రాగానే జక్కయ్య ఏమన్నాడో తెలుసా? నిలబడి, ప్రభువా, నేను ఇంక చేసిన ఈ దరిద్రమైన డబ్బు కలెక్షన్ ఏదైతే ఉందో ఇక నుంచి నేను అసలు ఎవరి దగ్గర తీసుకోను, ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటే, ఎవరి దగ్గర ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి 4 గంటలు చెల్లిస్తా, అసలు ఫస్ట్ నా ఆస్తిలో సగం వాటా అంతా కూడా పేదలకు ఇచ్చేస్తా అనేటువంటి ఒక రక్షణను ఆయన పొందుకున్నాడు. అలాగే ఐథియోపియాలో రాణి కింద ఒక నపుంసకుడికి కూడా ఫిలిప్పు ఒకేసారి ఆయన స్వార్థను ప్రకటించాడు. ఆయన రథం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు యెషయా గ్రంథం చదువుతుంటే ఫిలిప్పు ఏం చెప్పాడంటే, యేసయ్య ఇలాగ నీకోసం చనిపోయాడు అనగానే ఆయన వెంటనే ఏం చేశాడు తెలుసా? ఇంకా రథం ఆపు, ఇక నీ స్వార్థం చాలు, నాకు రక్షణ పొందడానికి నాకు ఇంకేం లేదు, నేను విశ్వసిస్తున్నాను, ఇప్పుడే రథం ఆపి నాకు బాప్తిస్మం ఇవ్వమని చెప్పి ఐథియోపియాలో నపుంసకుడు బాప్తిస్మం పొందాడు అన్నమాట. జైలు అధికారి కూడా పౌలు శీలలు వెంటనే వాళ్ళు పాటలు పాడి ప్రార్థించినప్పుడు భూకంపం చేశాడంటే రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని చెప్పి అడిగేశాడు. అప్పుడు యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచండి, నీవు నీ కుటుంబం రక్షించబడతారని వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షించబడింది అనమాట. అలాగే సమరయ స్త్రీ కూడా యేసుక్రీస్తు ఆమెకి ఎన్నో బోధలు చేయలేదు, ఎక్కడ చూసినట్టుగా లేదు, ఒకటేసారి యేసయ్యని చూసింది. యేసుక్రీస్తు చెప్పాడు, నీకు జీవజాలాన్ని ఇస్తానని చెప్పాడు, నీ భర్త ఉన్నాడు ఇప్పుడు కాదని చెప్పి ఆమె గురించి మొత్తం చెప్పేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోయింది. ఆమె అక్కడికక్కడే కుండను బారేసి మారిపోయింది, వెళ్ళిపోయింది, రక్షణ సువార్తను ప్రకటించింది. ఆ సమరయ ప్రాంతం అంతా కూడా రక్షించగలిగింది అనమాట. అయితే మనం ఎన్ని క్రిస్మస్లు, ఈస్టర్లు, శుక్రవారాలు వింటూ ఉన్నాం, కానీ మనం ఇంతవరకు రక్షణ పొందకపోతే మనం దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసిన వారిని అవుతాం. మనలో చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ లోకపు ఆశలు అన్నీ అయిపోయిన తర్వాత ముసలోళ్ళు అయ్యాక ఏదో అప్పుడు నా కాడి మోయిట నరునికి మేలు అని చెప్పి విలాపవాక్యాలు చెప్పారు. అంతకంటే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని సొలొమోను ఏం చెప్పాడో తెలుసా? 12వ అధ్యాయం 1వ వచనంలో, నీ బాల్య దినాలైంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పాడు. అంటే మనము మన జీవితాలను బాల్యదిన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని ఆయన మన కోసం రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంకా